ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లేవి ఆలయాలు. అవి గత చరిత్ర వైభవాలను దోసిట్లో పెట్టి అందించే పరమ పవిత్రమైన నిలయాలు. అలనాటి సామాజిక జీవన విధానాన్ని శిల్పచిత్రాలుగా ఆవిష్కరించే కళా ప్రవాహాలు. పౌరుషమెరిగిన రాజుల అభిరుచిని పరిచయం చేసే నదీ నదాలు. అలాంటి ఆలయాల సమూహమే ఖజురహో. వాటిలో ఒకటైన దేవీ జగదాంబి ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. ఖజురహో అందం, ఆనందం అనుభూతి పరిచిన ప్రదేశం. పచ్చదనం, ప్రశాంతత కలిసి విరిసిన ఉద్యానవనం. అలనాటి రాజుల ఘనతకు కొలమానంగా నిలిచేవి కోటలైతే, వారి కళాభిరుచిని, ఆధ్యాత్మిక సంపదను నిర్వహించేవి ఆలయాలు. అలాంటి ఆలయాలను ఒక సమూహంగా నిర్మించే పద్ధతి ప్రాచీన కాలంలో కనిపిస్తుంది. అలా ఒకరి తర్వాత ఒకరుగా రాజులు ఆలయాలను నిర్మిస్తూ వెళ్లిన ప్రదేశాలలో ఖజురహో ఒకటి. మధ్యప్రదేశ్లోని ప్రాచీనమైన, కళాత్మకమైన, చారిత్రకమైన నిర్మాణాలన్నీ ఒక ఎత్తు అయితే ఖజురహో ఒక్కటి ఒక ఎత్తు అని చెప్పాలి. ఛత్తర్పూర్ జిల్లా పరిధిలోని ఈ ప్రదేశం అనేక ఆలయాలతో విరిసినట్టుగా, అపూర్వమైన శిల్పాలు ఒకచోట కురిసినట్టుగా కనిపిస్తాయి. సందర్శకుల చూపుల వర్షంలో తడిసినట్టుగా అనిపిస్తాయి. ఖజురహోలో అడుగుపెట్టిన తరువాత శిల్పం లేని చోటును చూడటం అసాధ్యమే అవుతుంది. ఆ నగిశీల మధ్య చిక్కుకున్న మనసును విడిపించుకుని రావడం అసాధారణమే అవుతుంది. ఇక్కడ ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది. ఒక్కో చరిత్రగా ఒక్కో ఆలయం కనిపిస్తుంది. ఈ రెండింటినీ విడదీసి చూడలేం, వాటి నుంచి విడిగానూ ఉండలేం. ఖజురహోలోని ఆలయాలన్నీ కూడా 10 నుంచి 12 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించబడ్డాయి. చందేలా రాజులు ఈ ఆలయాలను నిర్మిస్తూ వెళ్లారు. చందేలా రాజుల మూల పురుషుడైన చంద్రవర్మ మొదలు ఆయన వారసులుగా సింహాసనాన్ని అధిష్ఠిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరూ ఆలయాల నిర్మాణం చేస్తూ వెళ్లడం విశేషం. అప్పట్లో ఈ ప్రదేశంలో 80కి పైగా ఆలయాలు ఉండేవట. వాటిలో 25 ఆలయాలు మాత్రమే రక్షించబడ్డాయనే విషయం అర్థమవుతోంది. ఈ రాజులంతా కూడా తమకి ముందున్న ఆలయాల పవిత్రతను, శిల్పకళా వైభవాన్ని కాపాడుతూ రావడం విశేషం. తమ కాలం నాటి శిల్పకళా శైలిని కొత్తగా ఆవిష్కరించడం మరో విశేషం. అలా వాళ్ల అంకిత భావానికి సాక్ష్యంగా నిలుస్తూ దేవీ జగదాంబి ఆలయం కనిపిస్తుంది.
ఈ ప్రాంతమంతా ఖర్జూర చెట్లతో ఉండటం వలన ఖజురహో అనే పేరు వచ్చింది. అప్పట్లో ఈ పేరు ఖర్జూరవనం, ఖర్జూర వాటిక అనే అర్థంలో వాడబడ్డాయి. ఈ ప్రదేశం చందేలా రాజుల బృందావనం, మనసు పెట్టి శిల్పాలను నేసిన మందారవనం. అలాంటి ఈ ప్రదేశంలో ప్రధానంగా వినిపించే పేరు యశోవర్మన్. చందేలా రాజులలో యశోవర్మన్ పేరుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన లక్ష్మణ మందిరాన్ని నిర్మించగా, ఆయన వారసుడైన దంగారాజు విశ్వనాథ, పార్శ్వనాథ ఆలయాలు నిర్మించాడు. ఆయన వారసుడైన గండరాజు చిత్రగుప్త శ్రీ జగదాంబి ఆలయాలను నిర్మించాడు. అలా ఆ రాజు కాలం నుంచి శ్రీ జగదాంబి ఆలయం ఇక్కడ వెలుగొందుతోంది. ఖజురహోలో వైష్ణవ సంబంధమైన ఆలయాలు, శైవ సంబంధమైన ఆలయాలు కనిపిస్తాయి. అలాగే శక్తి స్వరూపమైన అమ్మవారి ఆలయాలలో ఒకటిగా దేవీ జగదాంబి ఆలయం విరాజిల్లుతోంది. కందారియా మహాదేవ మందిర్, వామన, బలరామ, ఆదినాథ, చతుర్భుజ కృష్ణ ఆలయాలలో తన ప్రత్యేకతను చాటుతూ జగదాంబి ఆలయం విలసిల్లుతూ ఉంటుంది. జగదాంబ, జగన్మాత, జగజ్జనని ఇవన్నీ ఆదిపరాశక్తిని ఆత్మీయంగా పిలుచుకునే నామాలే. ఆ తల్లి అనుగ్రహాన్ని కోరుతూ పాదాలను ఆశ్రయించే సమయంలో పలికే మమతలు నిండిన మంత్రాలే. మానవుడిలో సర్వకార్యాలను నిర్వహించడానికి అవసరమైన శక్తి ఏదైతే ఏర్పడుతుందో ఆ శక్తియే అంబిక. ఈ సమస్త జగత్తంతా నిండిన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపమే అమ్మ. అలాంటి ఆ తల్లి కొలువైన ఈ క్షేత్రం అమ్మ మాటలా పలకరిస్తుంది, అమ్మ ఒడిలా అక్కున చేర్చుకుంటుంది. అలాంటి జగదాంబి ఆలయం కందారియా మహాదేవ మందిరానికి సంబంధించిన వేదికను పంచుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎత్తైన వేదికపై ఈ ఆలయం కుదురుగా కనిపిస్తూ ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఈ ఆలయం ఒక కిరీటాన్ని పోలినదిగా అనిపిస్తుంది. పొందికగా కనిపించే ఈ ఆలయాన్ని ప్రదక్షిణపూర్వకంగా చుట్టి రావడానికి పెద్ద సమయం పట్టదని అనుకుంటే పొరపాటే. ప్రదక్షిణ మార్గంలో ఈ ఆలయాన్ని తేలికగా చుట్టి రావడం అనుకున్నంత తేలిక కాదు. ఎందుకంటే మహాశిల్పులు తమ ఉలితో చేసిన మహావిన్యాసాలు ఒకటి రెండూ కాదు. తరతరాలుగా ఆ విన్యాసాల విశేషాలను అర్థం చేసుకోవడంలోనే చాలామంది పరిశోధకుల జీవితాలు గడిచిపోయాయి. ఆ సౌందర్య శిల్పాలను చుట్టుకుపోయిన చూపుల గొలుసులను విప్పుకోవడానికి మనసును కాస్త కఠినం చేసుకోవలసిందే.
శిల్పాలన్నీ కళాత్మక దృష్టి ఉన్నవారికే అన్నట్టుగా అలాంటి కళారాధకులకు ఇక్కడ పెద్ద పరీక్షే ఎదురవుతుంది. అడుగు తీసి అడుగు వెయ్యడానికి, వరుసలు వరుసలుగా ఉన్న శిల్పాలను చూపులతో దాటుకుంటూ వెళ్లడానికి అనుభూతులు అడ్డుపడతాయి. ఆలయ గోడలపై, బాల్కనీలపై, స్తంభాలపై, విమాన గోపురంపై ఇలా ఎక్కడ చూసినా మనోహరమైన శిల్పాలన్నీ కలిసి మాట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తాయి. ఆ శిల్పాలను వదిలి రాలేని చూపులు కనురప్పుల కాళ్లావేళా పడతాయి. అప్పట్లో రాజులు తమ కోటలలో బాల్కనీలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి వారు ప్రకృతిని ఆస్వాదించడాన్ని ఇష్టపడేవారు. అలాంటి ఒక నిర్మాణ శైలిని వారు ఆలయాలకు కూడా జోడించడం మనకు ఖజురహోలో కనిపిస్తుంది. బాల్కనీల వరకు వారు ప్రత్యేకమైన నక్షీలతో తీర్చిదిద్దడం మనకు కనిపిస్తుంది. ఈ బాల్కనీలలో నుంచి చూస్తే పచ్చని పరిసరాలు, గొడుగులు విచ్చుకుంటూ అప్పుడే మొలకెత్తుతున్నాయనిపించే ఇతర మందిరాలు నయనానందకరంగా కనిపిస్తాయి. 1-2 శిల్పాలనైతే కళ్ళు పక్కకి తిప్పి చూడొచ్చు. కొన్ని శిల్పాలైతే తల పైకెత్తి చూడొచ్చు. కానీ ఇక్కడ వర్షంలో వడగళ్లు పడుతున్నట్టుగా ఈ మందిరాలపై నుంచి శిల్పాలు జారుతున్నాయేమో అనిపిస్తుంది. దూరం నుంచే మనల్ని చూస్తూ చెంతకి చేరుతున్నాయేమో అనే భావన కలుగుతుంది. శిల్పాలన్నీ కలిసి ఆలయం గోడలపై ఏదో మాయ చేస్తున్నట్టుగా, మంత్రం వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఆలయ ముఖమండపం నుంచి విమాన గోపురాన్ని చుడుతూ వెళ్లే గోడలను చూస్తే ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతోంది, అదేమిటి అనేదే మనకు అర్థం కావడం లేదేమో అనిపిస్తుంది. 3 వరుసల్లో శిల్పాలన్నీ ముందుకు జరుగుతూ పోతున్నాయేమో అనిపిస్తుంది. కొన్ని శిల్పాలను మందిరంలో అమర్చినట్టుగా, మరికొన్ని శిల్పాలను పీఠంపై నిలబెట్టినట్టుగా కనిపిస్తాయి. కొన్ని చోట్ల క్రింది నుంచి పై వరకు ఒకే రకమైన శిల్పాలను అమర్చడం మనకు కనిపిస్తుంది. అలా నాగదేవతలు, యాలిస్ ప్రతిమలను ఇక్కడ చూడొచ్చు. వివిధ రకాల భంగిమలలో వివిధ దేవీదేవతల శిల్పాలు, వివిధ రకాల భంగిమలు, అబ్బురపరిచే ముద్రలు కళ్లతో కోలాటమాడిస్తాయి, చూపులతో విన్యాసాలు చేయిస్తాయి. వేదిక వరకు చిన్న చిన్న నగిషీలతో సరిపెట్టడం కూడా కొత్త అందాన్ని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి విమాన గోపురం వరకు ఆనాటి శిల్పకారులు గుమ్మరించిన నైపుణ్యం ప్రతి మనసును పెనవేసుకుపోతూనే ఉంటుంది. ఇక విమాన నిర్మాణం విషయానికి వస్తే అదొక చిత్రం, విచిత్రాల విన్యాసం అంతే. విమాన గోపురాన్ని పోలిన నమూనాలన్నీ కూడా అసలు విమాన గోపురాన్ని పైకెత్తుతున్నట్టుగా కనిపిస్తాయి. ఒకరి భుజాలపైకి ఒకరు ఎక్కుతూ లక్ష్య సాధన దిశగా అందరికంటే పైకి వెళ్లడం అనే ఒక క్రీడ మనకు ఉత్సవాల్లో భాగంగా కనిపిస్తూ ఉంటుంది. అలా విమాన గోపుర నమూనాలన్నీ కలిసి అసలైన విమాన గోపురాన్ని పైన నిలబెడుతున్నట్టుగా అనిపిస్తాయి. ఈ శిల్పాల అమరికలోని సౌందర్యం ఎక్కడ దాగుంది అనేది కనుక్కోవటం కష్టమే. శిల్పాల పీఠభాగం, శిరోభాగం, పలకలు పలకలుగా ఆ తరువాత వరుసలకు సంబంధించిన నగిషీలు ప్రత్యేకమైన ఆకర్షణను తెచ్చాయేమో అనిపిస్తుంది.
శిల్పమాలికలను పూలమాలికలుగా అలంకరించుకుని అందంగా కదిలే రథంలా ఈ విమాన గోపురం కనిపిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం మలచిన శిల్పాలను మనం చూస్తున్నామనే ఆలోచన కలిగినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే వీటిని ఆవిష్కరించారు అనుకునేంత కొత్తగా, నాజూకుగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి శిల్పాన్ని విడివిడిగా చూసినప్పుడు, అన్నింటినీ కలిపి చూసినప్పుడు కలిగే అనుభూతి వేరు. విస్మయుల్ని చేసే విశేషాలతో శిల్పాల మధ్య వరుసలు కూడా ఒక భాగమేననే విషయాన్ని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టదు. జగదాంబి ఆలయాన్ని హత్తుకుపోయి కనిపించే ప్రతి శిల్పాన్ని పలకరిస్తూ, పులకరిస్తూ, ప్రదక్షిణ మార్గంలో అరగంటకో అడుగు వేస్తూ ముఖమంటపం చెంతకు చేరుకునేసరికి చాలా సమయమే పడుతుంది. వేదికపై నుంచి ముఖమంటపానికి కూడా మెట్ల ద్వారా వెళ్లవలసిందే. ముఖమంటపం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. మధ్యమంటపంలోకి అడుగుపెట్టగానే ఎదురుగా గర్భాలయంలో అమ్మవారు కనిపిస్తూనే ఉంటుంది. చతుర్భుజి అయిన అమ్మవారు స్థానక భంగిమలో దర్శనమిస్తూ ఉంటుంది. గర్భాలయానికి ముందున్న మంటపంలోని స్తంభాలపై పెద్దగా శిల్పకళ కనిపించదు. కేవలం నగిషీలతోనే తీర్చిదిద్దారు. చుట్టూ ఉన్న గోడలపై గల శిల్పాలు మాత్రం కళ్లను విశాలం చేస్తాయి. ప్రధానమైన మంటపంలోని స్తంభాల చుట్టూ సూక్ష్మ శిల్పాలు కనిపించవు. ఒక మాదిరి పరిమాణం కలిగిన కాస్త పెద్ద శిల్పాలే పరిమితంగా కనిపిస్తాయి. వీటిలో అప్సరసలు, సేవికల శిల్పాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే వీటిలో చాలా వరకు మతపరమైన దాడుల వలన భిన్నమయ్యాయి. ఆ గాయాలతో బాధపడుతున్న శిల్పాలను చూసినప్పుడు మాత్రం మనసు కలుక్కుమంటుంది. ఇక ఈ ఆలయంలోని శిల్పకళ అంతా ఒక ఎత్తు అయితే, జగదాంబి అమ్మవారి గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా గల శిల్పకళ, ముఖద్వారంపై భాగాన గల శిల్పకళ మరో అద్భుతమని చెప్పాలి. అటు అమ్మవారిని చూడాలా, ఇటు ఈ శిల్పకళను చూడాలా అనేది అర్థం కాదు మనకు. చందేల రాజవంశీకులు ఎంతోమంది జగదాంబి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. అమ్మవారు సర్వమంగళ కనుక ఆనాటి రాణులు, వారి పరివారం ఇక్కడి అమ్మవారిని పూజించి ఉంటారు. ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులై ఉంటారు. అలాంటి ఆ తల్లి ముంగిట నుంచున్నప్పుడు కలిగే ఆనందం వేరు. అదొక అనుభూతుల సెలయేరు. ప్రతి ఏటా దసరా నవరాత్రి ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రత్యేకమైన కళాత్మక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఖజురహో సందర్శించే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఆలయం ఒక తెంపలేని తేనె పట్టు, కనురెప్పల చివరలో మెరిసేలా చేసే కంచిపట్టు. ప్రతి మందిరం ఒక అమృత పాత్రలా, అక్షయ పాత్రలా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చరిత్ర ప్రవహిస్తూ ఉంటుంది, ఆధ్యాత్మికత ప్రభవిస్తూ ఉంటుంది, శిల్పకళా వైభవం ప్రసరిస్తూ ఉంటుంది. అలాంటి ఈ క్షేత్రంలో గడిపిన ప్రతి క్షణం గతాన్ని మధురంగా మారుస్తుంది, జీవితాన్ని బహుసుందరంగా కనిపించేలా చేస్తూ తీయని తీరం చేరుస్తుంది.
ఖజురహో చేరుకోవడానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. ఖజురహో రైల్వే స్టేషన్ నుంచి, విమానాశ్రయం నుంచి స్థానిక వాహనాలలో ఈ జగదాంబి దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.